కొందరు లైఫ్‌లో సెట్ అవ్వడానికి పొద్దున్నే లేస్తారు. ఇంకొందరు బాధ్యతలు మోస్తూ లేస్తారు. కానీ నేను మాత్రం రోజు ఒక అద్భుతాన్ని చూడడానికి లేస్తాను. నాకు సూర్యుడు తూర్పున ఉదయించడు. ఆమె మా స్ట్రీట్‌లో అడుగుపెట్టగానే ఉదయిస్తాడు. టైంకి కాలేజ్‌కి వెళ్ళాలనే టెన్షన్ కంటే ఆమె బస్ మిస్ అవుతున్నా అనే టెన్షనే ఎక్కువ నాకు. ఇదే నా డైలీ రొటీన్. ఇదే నా హ్యాష్‌ట్యాగ్ లవ్. తినరా 2 నిమిషాల్లో బస్సు ఎక్కడానికి 2 గంటల నుంచి మేకప్ అవుతున్నాడు రా. గాన్న మేకప్ అయింది బస్సు ఎక్కడం కాదు, బస్సులో ఉన్న పిల్లని చూడడానికి. రై వచ్చాడు అంజలి వచ్చే టైం అయిందిరా. 8:30 అవుతుంది కదా. 8:30. అయితే ఇంట్లో నుంచి బయలుదేరి ఉంటావు. అరే బావా, అదే సీను, అదే బస్ స్టాప్. ఇంకెన్ని రోజులు రా? ఈ బస్ టికెట్లకి అయిపెట్టట్టు ఉన్నారా నీ పైసలన్నీ? ఇంకెప్పుడు చెప్తారా? సరే మామ, ఈరోజు చెప్తా ఫిక్స్. పీకింటి నడు అని అంటా అనుకుంటున్నావా? చెప్పాలరా. ఈరోజు పక్క చెప్పేస్తాం మామ అంజలికి ఏమైనా సరే. ఒక్కలే. రై అంజలి వస్తుంది, మీరు వెళ్ళండి. రోజు ఆమె కోసం ఆ గేట్ దగ్గర వెయిట్ చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. ఆమె బయటకు వచ్చి ఒక చిన్న స్మైల్ ఇస్తే చాలు, నా రోజంతా సెట్ అయిపోతుంది. ఈ ప్రపంచంలో ఇంతకంటే పెద్ద రీజన్ ఏం కావాలి? హాయ్, గుడ్ మార్నింగ్ అంజలి. గుడ్ మార్నింగ్ తరుణ్. ఏంటి ఈరోజు కూడా ఎగ్జాక్ట్ నేను బయటకు వచ్చే టైంకే వచ్చావు? అంటే ఎగ్జామ్కి టైం అవుతుందని. అంటే సో తొందరగా వెళ్ళాలి కదా. ఓకే. సరే వెళ్దామా? తరుణ్, నాకు చిన్న డౌట్. ఏంటి సబ్జెక్టా? కాదు, అంటే మీ ఇంట్లో బైక్ ఉంది కదా, నువ్వు 2 నిమిషాల్లో కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. మరి ఎందుకు నాతో పాటు ఇలా స్ట్రీట్ వాక్? అంటే బైక్ మీద వెళ్తే 2 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, కానీ ఇలా నడుచుకుంటూ వెళ్తే నేను ఒక 10 నిమిషాలైనా చూడవచ్చు కదా. ఈ మాట చెప్పడానికి ఇన్ని రోజులు పట్టిందా? అంటే భయం వేసి. అట్లీస్ట్ ఈ 10 నిమిషాల వాక్ కోసం రోజు నీ కోసం వెయిట్ చేస్తుంటా. నువ్వు కాలేజ్లో రికార్డ్స్ రాయలేక ఇబ్బంది పడితే నేను రాసిస్తా. నువ్వు బస్లో నించుంటే నాకు సీట్ దొరికినా నేను కూర్చోలేను తెలుసా. ఐ రియల్లీ లైక్ యూ. అంటే ఓన్లీ లైకా? లేదు, ఐ లవ్ యూ టూ. సారీ, ఐ మీన్ ఐ లవ్ యూ. సరే, లేట్ అవుతుంది, బస్ వస్తుంది, దా వెళ్దాం. అబ్బా, అనవసరంగా ఓపెన్ అయ్యానా? చెప్పు బాయ్. అవునా? గట్లానా? అయితే బిర్యానీ పక్క కావాలి. నువ్వు జల్దీ రా. మళ్ళా వస్తున్నా, బస్ స్టాప్కి వస్తున్నా, పెట్టు. అంజలి, ఏంటి? సరే, బాయ్ తరుణ్.
తరుణ్ ఆ? కొట్టేశాడు రా. రండి సార్, రండి. రేపటి నుంచి బస్ ఎక్కండి రా, ఇంకా ప్రమోషన్ వచ్చింది. ఓహో, బైక్ తీసుకొని అంజలిని పికప్ చేసుకోవాలంట. సూపర్ రా. అన్నా నాకు బిర్యానీ కావాలి. బా సరే పదా. నడు. వెయిట్ అమ్మాయి నవ్వేసి వెళ్ళింది, హ్యాపీగా స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? అవును, హ్యాపీగానే స్టార్ట్ అయింది. కానీ